అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ఇటీవల మంత్రి శ్రీధర్ బాబును కలిసి తమకు న్యాయం చేయాలని కోరగా మంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్ క్రాంతి పెద్ద చెరువును పరిశీలించారు. ఎన్నో ఏళ్ల క్రితం కొనుక్కున్న తమ ప్లాట్లను ఇరిగేషన్ అధికారుల తప్పిదాలతో పెద్ద చెరువు కాల్వను మళ్లించి తమ ప్లాట్లను ముంచేలా చేశారని బాధితులు వాపోయారు. దీనిపై కలెక్టర్ క్రాంతి పూర్తి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో నివేదిక తీసుకుని తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. చెరువులను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. చెరువులను ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బనజల నుంచి శంభునుకుంటా పోతాయి, శంభుకు వండుకుంటా ఎక్సెస్ వాటర్ వాగులకు పోతాయి. అది క్లియర్ చేసి మొన్న మేము క్లియర్ చేయించినాం. చేపిస్తే ఏం చేసి ఎవరు కంప్లైంట్ ఇస్తే వీళ్ళు ఏ చేసి స్పిల్ అవుతుంది. ఇది నిండగానే ఆటోమేటిక్గా ఎందుకు నిండుతుంది, ఆటోమేటిక్గా స్పిల్ అవుతుంది. సేమ్ లెవెల్ ఉంటుంది కాబట్టి అక్కడ వియర్ కూడా ఉంది, అది లెవెల్ సేమ్ ఉంటుంది. సో కొన్ని అబ్స్ట్రక్షన్స్ వల్ల ఇట్లా వెళ్తుంది. రామ్మెల్లి కాంగ్రెస్ గవర్నమెంట్లో బిద్రీ కాలనీ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. నేను ఎంపీటీసీ ఉన్నా, మొత్తం కాలనీలో పోయినాం. అప్పుడు ఏమైంది, ఇక్కడ రాయిని ఆ టైంలో ఎమర్జెన్సీ కింద రాయిని కొద్దిగా కొట్టి కొత్త చెరువు ఇది చూపిస్తున్నారమ్మా. దీని అలుగులు చూపించారమ్మా, దీని తుమ్ములు చూపించారు. సో దీనికి సంబంధించి ఇక్కడ అలుగు చూపిస్తారు. దానివల్ల మా ఫ్లాట్లన్నీ మునిగిపోయామా. అలుగులు మూసేసారు. వచ్చేది కానీ మూసేది కాదు. ఇప్పుడు ఎట్లా వస్తాయి? ఇప్పుడు మీరు వచ్చిన దారిలో గుడి పక్కన ఉన్న అలుగులు మూసేసారమ్మా. సేమ్ లెవెల్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా స్పిల్ అవుతుంది. ఇది నిండగానే ఆటోమేటిక్గా ఎందుకు నిండుతుంది, ఆటోమేటిక్గా స్పిల్ అవుతుంది మేడం. సేమ్ లెవెల్ ఉంటుంది కాబట్టి అక్కడ వియర్ కూడా ఉంది, అది లెవెల్ ఏదో సేమ్ ఉంటుంది. సో కొన్ని అబ్స్ట్రక్షన్స్ వల్ల ఇట్లా వెళ్తుంది. ఇట్లా వెళ్తానికి పొలాలు పాడవుతుంది సార్. ఇక్కడ రామ్ సార్ గారు పొలాలు పాడవుతుంది. కరెక్ట్. ఇది ఎప్పుడు జరిగింది? నందీశ్వర్ గౌడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గవర్నమెంట్లో బిద్రీ కాలనీ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. నేను ఎంపీటీసీ ఉన్నా, మొత్తం కాలనీలో పోయినాం. అప్పుడు ఏమైంది, ఇక్కడ రాయిని ఆ టైంలో ఎమర్జెన్సీ కింద రాయిని కొద్దిగా కొట్టి ఇచ్చిండు అప్పటికప్పుడు. దాన్ని మీరు ఏం చేస్తున్నారు అంటే వచ్చిన ఆఫీసర్లు అంతా దీన్నే కంపేర్ చేస్తారు. అలుగులు అటు సైడ్ మీరు చూడండి, అలుగులు అటు ఇటు కాదు. ఇది కూడా సేమ్ ఉంది సార్. అది లైన్ ఉందా మేడం? కలిసి ఇక్కడ ఉందమ్మా కలిపారు, కొత్తగా కలిపారు. ముందు చూడండి మేడం. మేడం చిన్న యాక్చువల్గా పరిస్థితి ఏంటంటే మేము ఇక్కడనే ఊరు రైతులం. ఏంటంటే యాక్చువల్గా ఇది పెద్ద చెరువు మేడం. ఈ పెద్ద చెరువు నుంచి ఇక్కడ అలుగులు ఉంటుంది. ఈ అలుగుల నుంచి ఇంత కావాలి. యాక్చువల్గా అక్కడ మట్టి పోసి అది ఎప్పుడో వచ్చింది. ఇప్పుడు గత 15 సంవత్సరాలు అయితే ఉంటుంది. శిష్ట రమేష్ అనేది అప్పట్లో సైలెంట్ నేను వాడమైపోతున్నాను. ఆ టైంలో మట్టి పోసిండు. ఇక్కడ పెద్ద గడబడలు అయినాయి. అప్పట్లో మినిస్టర్లు వచ్చి అందరూ వచ్చి బాగా వెళ్ళేది. దీనికి వచ్చిన వాటర్ యాక్చువల్గా కొంచెం ఈ చెరువు నుంచి అలుగులు అటు సైడ్ ఉంటాయి. ఆ కొనలు కరెక్టా? దాన్ని ఏం చేసేదంటే అటు సైడ్ అలుగులు క్లియర్ చేయకుండా ఇక్కడ కొంచెం డౌన్ ఉంటే ఇటు పోతున్నాయి, అలా కాలి మీదకి పోతున్నాయి. అసలు అవి క్లియర్ చేస్తే కుమ్మరికుంట్లకు పోతాయి. కుమ్మరికుంట్ల నుంచి బంధంచేర్లకు పోతాయి. బంధంచేర్ల నుంచి శంభునుకుంటా పోతాయి. శంభుకు వండుకుంటా ఎక్సెస్ వాటర్ వాగులకు పోతాయి. అది క్లియర్ మొన్న మేము క్లియర్ చేయించినాం. చేపిస్తే ఏం చేసారు, ఎవరు కంప్లైంట్ ఇస్తే వీళ్ళు ఏ వచ్చేసి కేసు పెట్టి దాన్ని పోలీస్ కేసు పెట్టి వాళ్ళు కూడా క్లియర్